మాటల మాంత్రికుడు ఎవరయ్యా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ రుణమాఫీ చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేయని రేవంత్ రెడ్డిని అన్నాడు కదా హరీష్ రావు కేసీఆర్. దానికి వ్యతిరేకంగా ఇవాళ ఒకవేళ నేను రుణమాఫీ చేస్తే ఆగస్టులోపు రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తావా అని కేసీఆర్ను హరీష్ రావుకు ముఖ్యమంత్రి సవాలట. ఇది 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 ఈ మాట వినవలసిందేనా? నువ్వు రుణమాఫీ చేస్తేంది చేయకపోతేంది? చేస్తేనేమో నీకు మంచిగా ఉంటుంది, ప్రజలల్లో మంచి పేరు ఉంటుంది, ప్రజలు నిన్ను మంచిగా దేవుళ్ళ లెక్క కొలుస్తారు. చేయకపోతే నీ పని చేస్తారు, అదే ప్రజలు నీ పని చేస్తారు. నీ రుణమాఫీకి బీఆర్ఎస్ పార్టీకి రద్దు చేసుకోవడానికి సంబంధం ఏమన్నా ఉన్నదా? ఇది తెలిసిన మాటనా తెలియని మాటనా అర్థమైతలేదు. ఈయన రుణమాఫీ చేస్తేనట వీళ్ళు రద్దు చేసుకోవాలట, బీఆర్ఎస్ పార్టీని రద్దు చేయాలన్నట. ఇక మరి 2 లక్షల రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేయాలని చెప్తుండ్రు రేవంత్ రెడ్డి. మరి దానికి దీనికి సంబంధం ఏందో అర్థమైతలేదు. కేసీఆర్కు హరీష్ రావుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్. ఇది నవ్వదగ్గ విషయమే. 15 ఆగస్టు నాటికి రుణమాఫీ నేను చేస్తే బీఆర్ఎస్ను రద్దు చేసుకోమని చెప్పడం ఏందో అది అర్థమే అవుతలేదు కథ. ఇది నవ్వాలన్నా ఏడవాలన్నా తెలియనటువంటి పరిస్థితి అయిపోయింది ఇప్పుడు రాష్ట్రంలో. ఇక రుణాలు తీర్చాలని రైతులను ఇబ్బంది పెట్టొద్దని బ్యాంకర్లకు సూచన. అబ్బా, మన రేవంత్ రెడ్డి రుణాలు తీర్చినటువంటి రైతులను ఇబ్బంది పెట్టకూడదని బ్యాంకర్లకు సూచన ఇచ్చిండట. ఎన్నడిచ్చినవా ఆ సూచన? 20 రోజులైతే ఎన్నికలు ఉన్నాయనగా ఈ సూచన నువ్వు ఇచ్చినావా బ్యాంకర్లకు? మొన్న నెల కింద నోటీసులు పంపించారు ఇళ్లకు. బ్యాంకర్లు ఇంటికి వచ్చి నోటీసులు ఇచ్చిపోయిర్రు. ఇవ్వకపోతే మీ ఇల్లు జప్తు చేస్తాం, గుంజుకుంటాం, ఏవో లాక్కుంటాం అనేటువంటి మాటలు మాట్లాడారు కదా. మాట్లాడినప్పుడు నోరు తెరవలే రేవంత్ రెడ్డి. ఇవాళ అంటుండు ఇవాళ ఇక వడ్లు ఇది దాని సామెత చూడు, వడ్లు వాగులో పోయిన తర్వాత ఇవాళ ఈ మాటలు. అదే రైతుల దగ్గరికి బ్యాంకర్లు రాకముందే ఈ మాటలు మాట్లాడి ఇవే సూచనలు బ్యాంకర్లకు ఇస్తే వాళ్ళ రోడ్లెక్కే వాళ్ళ కొంతమంది రైతుల బతుకులు రోడ్లెక్కేటియా. కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు, 200 మంది వరకు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ రుణమాఫీలు ఏది బాకీలు అప్పుల బాధతోని ఆగమైపోయారు కొంతమంది రైతులు. 4 నెలల్లోనే 200 మంది రైతులు ఆగమైపోయారు. ఆ 200 మంది లిస్ట్ ఏదో నాకు ఇస్తే వాళ్ళందరికీ నేను పైసలు ఇస్తా, ఆ బాధితులకు నేను డబ్బులు ఇస్తా అని చెప్తివి. కేసీఆర్ లిస్ట్ తీసుకొచ్చి చూపెట్టే మీడియా సమావేశంలో చూపెడితే దాని గురించి మాట లేదు, మంతన లేదు. అవి కూడా అబద్ధాలే అంటివి, ఆ లిస్టే కాదంటివి. వాళ్ళు ఆత్మహత్య అసలు వాళ్ళు రైతులే కాదన్నట్టుగా మాట్లాడినావు నువ్వు ఇవాళ రేవంత్ రెడ్డి. చచ్చిపోయిన శవాల మీద చిల్లరేరుకున్నట్టున్నది నీ పరిస్థితి. ఇక బిజినేపల్లి జనజాతర సభలో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి చిత్రంలో అభ్యర్థి మల్లు రవి. ఈ మల్లు రవిని అభ్యర్థిగా నిలబెట్టిరు అన్నట్టు బిజినేపల్లిలో, నాగర్ కర్నూలు బిజినేపల్లిలో సభ, జనజాతర సభ, ఆ సభలో పాల్గొన్నారు. ఇక నాగర్ కర్నూలు, మద్దూరు, కొస్గి, జోగులాంబ అమ్మవారి సాక్షిగా, సేవాలాల్ సాక్షిగా మాట ఇస్తున్నా. ఈ ఒట్లేందో ఏడికి పోతే ఆడ ఎక్కడైతే ఇప్పుడు యాదగిరి గుట్ట పోతే ఆడ ప్రమాణ స్వీకారం, ఆడ కూడా ప్రమాణం చేసిండు. గిటెటో పోతే ఇక్కడెన్నో దేవుని మీద అక్కడ ప్రమాణం చేసిండు. ఇక్కడ జోగులాంబనంట అమ్మవారి సాక్షిగా, సేవాలాల సాక్షిగా మాట ఇస్తున్నానని ఆగస్టు 15వ తేదీలోగా 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతానని పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆగస్టు 15 లోపట రుణమాఫీ చేస్తాడట. ఆ దేవుళ్ళ మీద ఒట్టేసి చెప్తుండు. నువ్వు ఒట్లేసి చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే ప్రజలు ఈయన మాట నమ్ముతలేరు. నీ రాజకీయం కోసం దేవుళ్ళనే బలిపెడుతుండు. దేవుళ్ళనే రాజకీయంలో దేవుళ్ళనే బలిపెడుతున్న రేవంత్ రెడ్డి ఎక్కడి పోయినా అదే మాట, ఓట్లు ప్రమాణాలు, ఈ మాటలతోని పబ్బం గడిపే వ్యవహారం ఉన్నది. ఇక రుణమాఫీ చేయకపోతే సీఎంగా రాజీనామా చేస్తారా అని భారాస నేత హరీష్ రావు అడుగుతున్నారని, ఇక 15 ఆగస్టు నాటికి రుణమాఫీ చేస్తే భారాసాను రద్దు చేసుకుంటారా అని కేసీఆర్ హరీష్ రావుకు ఆయన సవాల్ చేశారు. నువ్వు రుణమాఫీ చేస్తే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని ఎందుకు రద్దు చేసుకుంటారు? మీరు వినాలే, నువ్వు ఇచ్చిన మాట, నీ మాట కోసమే కదా మీరు పరితపించేది.
నువ్వు ఇచ్చిన మాట కోసమే వీళ్ళు పోటీపడి అడుగుతుర్రు. వీళ్ళు నువ్వు ఇచ్చిన మాటకు నువ్వు 2 లక్షల రుణమాఫీ చేస్తే గాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఎట్లా రద్దు చేసుకుంటారు నాకు అర్థమవుతలేదు. ఈ మాటనే అర్థమవుతలేదు. నువ్వు చెప్పిన మాటకు నువ్వు నెరవేర్చు. నువ్వే ఇచ్చినావు 2 లక్షల రుణమాఫీ చేస్తానని నువ్వే చెప్పినావు. రుణమాఫీ చేసేది నువ్వే, లాభపడేది నువ్వే, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నది నువ్వే. ఇవాళ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకోవాలా? ఈ మాట నవ్వినట్టు లేకపోతే ఎట్లుంది చూడురి ఈ కథ. నువ్వు రుణమాఫీ చేస్తే వాళ్ళకి ఏమొస్తుంది, రుణమాఫీ చేయకపోతే వాళ్ళకి ఏమొస్తుంది? అరే ప్రజల కోసం వాళ్ళు మాట్లాడి రుణమాఫీ చేయమని, ప్రజల కోసం వాళ్ళు మాట్లాడితే మీరు బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకుంటారా? మొత్తం దేశంలోకి రాష్ట్రంలోకి వెళ్ళి బయలుదేరిపోతారా? రాష్ట్రంలో ఉండకుండానే పోతారా? గివా మాటలు. ఇక రుణాలు తీర్చాలని రైతులకు నోటీసులు ఇస్తూ ఇబ్బందులకు గురి చేయొద్దని బ్యాంకర్లకు సీఎం సూచించారు. ఇప్పుడు సూచిస్తే లాభమేం లేదు. ఆల్రెడీ బ్యాంకర్లు వచ్చిర్రు, రైతులను హింసించారు, పోయిండ్రు. ఆ మధ్యలో వార్తలు కూడా వచ్చినాయి, అవి కూడా జరిగినాయి. అన్నీ అయిపోయిన తర్వాత ఇలా రోడ్డు మీదకి వచ్చి ఇలా మాట్లాడుతుండు. ఇక జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు రైతులను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోమని కూడా హెచ్చరించారు. మంగళవారం నాగర్ కర్నూలు జిల్లా బిజ్నేపల్లిలో ఏర్పాటు చేసిన జనజాతర సభలో నారాయణపేట జిల్లా మద్దూరులో కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశంలో ఇక సీఎం ప్రసంగించారు. మొత్తానికి మేము వచ్చే నాటికి 3,900 కోట్ల లోటు బడ్జెట్ ఉందట. ఏది మన రేవంత్ రెడ్డి వచ్చే నాటికి 3,900 కోట్ల లోటు బడ్జెట్ ఉందట. 2014లో ఇక భారాస అప్పటి తెరాస ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తే వడ్డీకే సరిపోయింది. 2018లో మాఫీ చేస్తామని చెప్పి ఇక చేయలేదు. నేను 2 లక్షల రుణమాఫీ చేస్తానన్నాను. అయితే మేము అధికారం చేపట్టే నాటికి ఇక ఖజానా దివాలా తీసి ఉద్యోగాలకు జీతాలు సైతం ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. డిసెంబర్ 7న సీఎంగా నేను బాధ్యతలు తీసుకున్నా. రోజుకు 3,900 కోట్లు లోటు బడ్జెట్ ఉంది. ఆ రోజున తీసుకున్న రోజున 3,900 కోట్ల లోటు బడ్జెట్ ఉందట. ఏది మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు తీసుకున్నప్పటికీ గత ప్రభుత్వం చేసిన అప్పులకు 26,000 కోట్ల వడ్డీ చెల్లించాం. 26,000 కోట్ల వడ్డీ చెల్లించిరట గత ప్రభుత్వం చేసిన అప్పులకు. మరి ఏడా తెచ్చినా 26,000 కోట్లు. మీరు కూడా అప్పులు తీసుకొచ్చిరట కదా మస్తుగానే. అసెంబ్లీకి వస్తే కేసీఆర్కు లెక్కలు చూపిస్తాను. ఎన్నికల కోడ్ అడ్డుగా రావడంతోనే రైతు రుణమాఫీ అమలులో ఆలస్యమైంది. ఇది అబద్ధం. ఎన్నికల కోడ్ రాకముందటి నుండి చెప్తున్నావు. డిసెంబర్ 9వ తారీఖు నుండి చెప్పుకొచ్చినావు రుణమాఫీ చేస్తానని. ఇప్పటిదాకా నీకు ఎన్నికల కోడే అడ్డమైందా? ఇది నమ్మాల్సినటువంటి మాటనేనా? రైతులారా, ప్రజలారా, ఈ మాటకు మీరు సమాధానం ఏం చెప్తారో ఒక్కసారి చెప్పురు. ఇక సోనియా గాంధీ ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయినా అంటే సోనియా గాంధీ ఆశీర్వాదంతోనే ముఖ్యమంత్రి అయినట. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఓటేయలే, వాళ్ళు గెలిపించలే. సోనియా గాంధీ గెలిపించింది. సోనియా గాంధీ ఒకతే ఓట్లేస్తే ఈయన గెలిచిండు. ఇక నన్ను ఎలా దీవించాలి, దించేయాలి. సరే, ముఖ్యమంత్రి అయిన నన్ను ఎలా దించేయాలి, కాళ్ళల్లో కట్టెపెట్టి ప్రభుత్వాన్ని ఎలా పడేయాలి అని ఆలోచించడం కేసీఆర్కు తగదు. కాళ్ళల్లో కట్టెపెట్టుడట, కాళ్ళల్లో కట్టెపెట్టి కేసీఆర్ వడగొట్టాలని చూస్తుండట. కాళ్ళల్లో కట్టెపెట్టి ఇది బాగుంది ముచ్చట నాయన. కాళ్ళల్లో కట్టెపెట్టి కింద వడగొట్టే ప్రయత్నం చేస్తుండట కేసీఆర్. ఎందుకు కేసీఆర్ మరి నువ్వు పాపం రేవంత్ రెడ్డి కాళ్ళల్లో కట్టెపెట్టి కింద వడగొడితే రేపు పొద్దుగాల మళ్ళీ లేనిపోని దెబ్బ తాకితే ఏమవుతుంది పరిస్థితి? ఆగమైపోతుంది. కాళ్ళల్లో కట్టెపెట్టి కింద వడగొడతావా? రైతులు ఆశీర్వదిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. నేను సీఎం అయ్యాను. వారి రుణం తీర్చుకోకపోతే ఈ జీవితం ఇక దండగని తెలుసు. హరీష్ రావులా కేసీఆర్లా వాస్తవాలు చెప్పేవాడిని కాదు. వరి వేస్తే ఉరే అని కేసీఆర్ అన్నారు. నేను మాత్రం 15 ఆగస్టులోపు రైతులకు రుణమాఫీ చేయడంతో పాటు రాబోయే వరి పంటకు కూడా 500 బోనస్ ఇస్తాను. ఇది లాస్ట్ ఎన్నికలు. ఇక ఈ ఎన్నికలు, ఈ లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇక మనం చెప్పినట్టు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంటాడు. ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన చెప్పినట్టు మనం వినాలి. ఇక వినకపోతే కాళ్ళల్లో కట్టిపెట్టింది కదా. ఇప్పుడు కేసీఆర్ రేవంత్ రెడ్డి కాళ్ళల్లో కట్టిపెట్టింది కదా. అప్పటికి ఓట్లు అయిపోయిన తర్వాత మన కాళ్ళల్లో కట్టి పెడతాడు రేవంత్ రెడ్డి. ఇక కింద పడగొడతాడు, మీద గడబడతాడు. ఏడ పడతా అని కూర్చోమంటే కూర్చోవాలి, లేవమంటే లేవాలి. ఇక 5 ఏళ్ళు మన బతుకులు అట్లనే ఉంటాయి. ఇక అర్థమైందా? ఇక అదంతే.
ఇక నారాయణపేట జిల్లా మధూర్లో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పక్కన మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి జనజాతర సభకు హాజరైనటువంటి జనం. బిజినేపల్లిలో మొత్తానికి జాతరకు హాజరయ్యారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలోని అమల్లో 5 అమలు చేశాం. 10 ఏళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నారా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు దళితులకు, ఇక 3 ఎకరాల పంపిణీ, ఇంటికో ఉద్యోగం, ఫీజు రియంబర్స్మెంట్, KG to PG, ఉచిత విద్య, నియోజకవర్గానికో 100 పడకల ఆసుపత్రి వంటి హామీలను అమలు చేయలేదు. ప్రతి నియోజకవర్గంలోనూ 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించారా? ముస్లింలు గిరిజనులకు 12% రిజర్వేషన్లు అమలు చేశారా? ఇవన్నీ నీళ్ళు అందించిర్రా? విద్య నియోజకవర్గానికో 100 పడకల ఆసుపత్రి వంటి హామీలను అమలు చేయలేదు. జిల్లాకు మెడికల్ కాలేజీ, మంచిగా బ్రహ్మాండంగా వైద్యం అందించి కంటి వెలుగు కార్యక్రమాలు అద్భుతంగా చేసిడు తెలంగాణ రాష్ట్రాన్ని. ఇవన్నీ నీ నోరుతో చెప్పాల్సినటువంటి మాటలు కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు అనాలి. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు నవ్వులు చూస్తే నీకు పువ్వులు రాలిపోయినాయి. అవి భరించలేక మళ్ళీ ఈ కథనాలు, ఈ వ్యవహారాలు. విద్య ఉచిత విద్య, KG to PG ఉచిత విద్య. మరి నువ్వు ఇస్తావా? ఎంత మంచి విద్య అందింది ప్రజలకు. మధ్యాహ్న భోజనం, అల్పాహారం ఎత్తేసినవట చిన్నపిల్లలది. ప్రొద్దున టిఫిన్స్ చేసేటి ఆ టిఫిన్లే ఎత్తి పడేసినవట. 12% రిజర్వేషన్లు అమలు చేశారా? ఇవేమీ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన 100 రోజుల్లోనే రేవంత్ రెడ్డి దిగిపోవాలని అనడం ఇక ఎంతవరకు సమంజసం? ఇదే నిజం. ప్రజలను కలవకుండా వారి 100 రోజుల్లో దిగిపోవాలంటే 100 రోజులు నువ్వు పెట్టుకునేదే కదా డెడ్లైన్. 100 రోజులలో మేము అన్నీ చేసి పడేస్తాం, రాసి కుప్పలు పోతామని చెప్పింది నువ్వు అని మేము ప్రజల. నువ్వు చెప్పిన మాటకే వాళ్ళు మాట్లాడుతుర్రు. నువ్వు చెప్పకపోతే ఎందుకు మాట్లాడతారు? 100 కాకపోతే 200 పెట్టినట్టు, సంవత్సరం పెట్టినట్టు, 6 నెలలు పెట్టినట్టు 100 అని ఓడి చెప్పమన్నాడు. మరి ప్రజలను కలవకుండా, వారి కష్టాలు తెలుసుకోకుండా కేసీఆర్ 10 ఏళ్ళు ఎలా పాలించారో మరి నువ్వెట్లా పాలిస్తున్నావు? ప్రజాపాలన పెంచినావు, 2 రోజులు కూడా లేవట ప్రజా మన సెక్రటేరియట్లా. ఒక్కరోజు కనబడ్డావట ఇక కథం, ఇక కంటికే లేదట మొత్తం. ఒక్క సెలవు కూడా తీసుకోకుండా రోజుకు 18 గంటలు పనిచేస్తున్నాను. నువ్వు ఒక్కనే కాబట్టి పని చేస్తావు. వాళ్ళ కుటుంబంలో 4-5 ప్రజల కోసం పనిచేసిర్రు. వాళ్ళు పార్టీలాగా పనిచేయలే, ప్రజలే వాళ్ళ పార్టీ సభ్యులాగా పనిచేసిర్రు. నువ్వు నీ ఒక్కడి కోసము, నీ పార్టీ కోసం నువ్వు పనిచేస్తున్నావు. అప్పుడు నువ్వు ఒక్కనే పని చేయాలి. మిగతా వాళ్ళందరికీ అంత రిస్క్ తీసుకొని పనిచేయాల్సిన అవసరం లేదు. బట్టికి లేదు, ఉత్తమ్కి లేదు, కోమటిరెడ్డికి లేదు, ఇకపోతే పొంగులేటికి లేదు, ఎవ్వరికి లేదు, సీతక్క కూడా లేదు. ఏ అపాయం జరిగినా, ఏ బెడ్స్కి వచ్చినా నీ మీదనే రాళ్ళు పడతాయి. అదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ వీళ్ళందరికీ రాళ్ళు పడేటి. ఇప్పుడు నీ ఒక్కరి మీదనే రాళ్ళు పడతాయి. నీ మాట చెప్తే ఎవరు వినరు. నువ్వు చెప్పేదాకా కూడా పని జరగదు. లేకపోతే నువ్వు చెప్పడం కదా, ఇంకా ఢిల్లీ నుండి రావాలి. ఆ విషయాలు కూడా మళ్ళీ ఢిల్లీ నుండి రావాలి. అట్లా ఉంటుంది. ఇక లేదు, పేదలకు ఇల్లు నిర్మించలేదు, రైతులకు ఆదాయం ఇక రెట్టింపు చేయలేదు, చెప్పుకోవడానికి ఏమీ లేక ఇక మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారట. పాలమూరుకు కేసీఆర్ అన్యాయం చేసిండట. ఏమన్యాయం చేసిండు? నాకు ప్రత్యర్థులు శత్రువులు లేరు. పాలమూరు జిల్లాలో నాకు ప్రత్యర్థులు శత్రువులు లేరు, ఎవరు లేరు. పాలమూరు బిడ్డనైనటువంటి నాకు సీఎంగా అవకాశం వచ్చింది. రాజకీయాలకు అతీతంగా ఈ ప్రయత్నాన్ని అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాం. చెయ్యి అభివృద్ధి అయితే చెయ్యి. అడ్డమైన మాటలు మాట్లాడుకుంటా, అబద్ధాలు మాటలు మాట్లాడుకుంటా, ప్రజల్ని మోసం చేసుకుంటా, వంచుకుంటా రాజకీయం ఆయన 5 ఏళ్ళు కొనసాగించకు. 5 ఏళ్ళు పబ్బం గడిపినట్టు చేయకు. జర ప్రజలకు నీ పేరును, నీ ఫోటోను పెట్టుకొని జీవితాంతం కొంతమంది అన్నా నమస్కరించే విధంగా పనిచేయి. ఇక భాజపా నేత DK అరుణతో ఇక నాకేమైనా ఆస్తి తగాదాలు, ఇక గట్టు పంచాయతీలు ఉన్నాయా? పాలమూరు జిల్లాకు శత్రువులైన వారితో ఆమె జతకట్టారు. సీఎంగా రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కూడా అనుకున్నాం. ప్రాజెక్టులను ఎలా పూర్తి చేయాలని ఆలోచించా. కానీ కాళ్ళల్లో కట్టెలు పెట్టి లాగడానికి కొందరు ప్రయత్నం చేస్తున్నారు. భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్నటువంటి DK అరుణ పాలమూరు రంగారెడ్డి పథకానికి జాతీయ హోదా ఎందుకు తీసుకురాలేకపోయారు? ఇక కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ ఎందుకు పూర్తి చేయలేదు? గతంలో మంత్రిగా పనిచేసిన DK అరుణ ఇక అప్పట్లో కొస్గిలో 2 వరుసల రోడ్లు ఎందుకు వేయలేదు? ఇక మన్నెగూడ, అల్బర్గా, గుల్బర్గా రోడ్డును ఎందుకు బాగు చేయలేదు? గత శాసనసభ ఎన్నికల్లో గద్వాలలో భాజపా అభ్యర్థికి 7,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. రేవంత్ రెడ్డి తాగునీటి మూసి శుద్ధికి. రేవంత్ రెడ్డి కథలు, రేవంత్ రెడ్డి వ్యవహారాలు ఈ రకంగా ఉన్నాయి.
ముఖ్యమంత్రి